సో హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మళ్ళీ మనం ఇంకో వీడియోతో వచ్చాం మామ. మళ్ళీ సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడబోతున్నాం మామ. ఇప్పుడైతే మళ్ళీ మనం బ్రెజిలాలో దిగబోతున్నాం మామ. చూద్దాం ఎంతమంది దిగుతారో. నాకైతే స్కానర్లో చాలామంది కనిపిస్తున్నారు. కనీసం ఈ రోజన్నా 15 కిలోమీటర్లు కడదామని చూద్దాం మామ. ఎనిమిది క్లోజింగ్. మనకి ఇంగ్లీష్ కూడా రాలేదు మా టైంకి. చూద్దాం. ఇక్కడైతే విఎస్ఎస్ ఒకటి దొరికింది. స్కార్ దొరికింది చాలు. స్నైపర్ రావచ్చు. గేమ్ ఆడాలనుకోవట్లేదు. కొట్టాము. హెడ్లతో కొట్టాము. వాడిని రీఫిల్ చేసుకున్నాము. అలా MP40 లాగా ఉంది. అది MP40 లాగా ఉంది మా అది. అవును, MP40 తీసుకుందాం. ఇక్కడైతే మ్యాకెడ్ ఉంది. మ్యాకెడ్ కూడా ఈ మధ్య ఎందుకో మా అంత పట్ల. మీకేమన్నా ల్యాగ్ అయితే ప్లీజ్ మామ ఏమనుకోమా అని. ఎందుకంటే నేను ఆడేది 2GB ర్యామ్ మొబైల్లో. సో అందుకని మీకు క్వాలిటీ రాకపోవచ్చు. నేనైతే నా అంత క్వాలిటీతో నేను అక్కడైతే ఎనిమిది ఉన్నాడు. పొలం ఎంతమంది దొరుకుతారు. స్కానర్లు అయితే నాకు చాలామంది చూచారు నా దిగేటప్పుడు. ఇదైతే దొరకలేదు మా. స్కిల్ వేసాం, అయినా దొరకలేదు. పట్టకుండా ఇంకెవరు లేరా? సరే మా మెడికి వేసుకున్నాం. బయట నాలు ఎవడో కనిపించినట్టు మా చూస్తాడేది మా. సో వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళ వచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారు. సో ఎదురైతే ఫైట్ జరుగుతుంది మా. ఇక్కడైతే ఏం లేదు మా. ముందర ఇంకెవరు అన్నారేమో వెళ్దామా. అక్కడైతే కెళ్ళి పాప కనిపిస్తుంది. మరి చూద్దాము. పని తీసుకోవడం ముందు ఫైట్ జరుగుతుంది మా. కింద పేసామా నాది. దొంగన ఒకటి బయటకు రావాలి మా. అది మామూలు కొట్టిన మా. హెడ్డే కొడతాడిని. ఆడ కనిపించట్లేదు మా. రే హెల్త్ పోయిందా. మెడికిట్ వేసుకోమ్మా ఫస్ట్. వెనక్కి కొట్టాను. ఇంకోటి టైంకి ఫోన్లో కూడా పట్టలేదు మా. ఎమ్మి అన్నవాడు అసలు కనపట్లేదు. స్నేహితులు పట్టుకొని పోతుంది మనమేమో. బయటకు రా. నేను మాది అసలు మామూలు కొట్టని నా కిల్లు చూపేసింది మా. పరిస్థితి నాకు ఫస్ట్ పే మెడికిట్ వేసుకున్నాం అమ్మ. ఇక్కడైతే ఇంకేమో వాళ్ళు ముగ్గురు వస్తే మనకి దాదాపు 9 to 10 kills వస్తాయి. నాకైతే వారు కనిపించట్లేదు మా. అక్కడ ఎనిమిది ఉన్నాడు. పోదాం.
పోయిగా ఫస్ట్ వెస్ట్ కొనుక్కుందాము. ఇంకేమైనా ఉంటే కొనేద్దాం. వెనక్కి ఎవరో కొడుతున్నారు మా తమ్ముడు. అవును రాని చెడ్డు కొట్టు చూడమాగు. ఏంటి మా అందరూ పారిపోతున్నారు. అక్కడ నుంచి అయితే ముందుకు వచ్చాము. ఇక్కడ స్కానర్లో ఎన్ని కనిపించాడని ఏదైతే డ్రాప్ అయ్యాడు మరి గట్టిగానే ఉండేవాడు కదా. ఇక్కడైతే అక్కడ కనిపిస్తున్నాం. బాబు చూద్దామా నెక్స్ట్ ఎక్కడ ఉంటే ఎక్కడ ఆపుతామా డైరెక్ట్గా వెళ్ళి. ఎందుకంటే వీడియో మరీ మీకు లాంగ్ అవ్వకూడదు కాబట్టి. సో అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడైతే ఇక్కడ ఏమి ఉన్నాడు వీడికి కూడా ట్యాప్మో లేపేస్తే పడిపోవాలంతే. అక్కడ నుంచి డైరెక్ట్ మొత్తం మ్యాప్ మొత్తం తిరిగేసాము. ఆడ దొరకలా ఇక్కడైతే దొరికాడు. ఈయన్ని కూడా వైప్అవుట్ చేసేసాం. పోయాం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోండి ఛానల్ ఎవరన్నా కొత్తగా వస్తుంది.